క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకు అందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసయ్య గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. పరమగీతం 2వ అధ్యాయం 4వ వచనం. ప్రియుడైన ప్రభువు తనను విందుశాలకు తోడుకొని పోయినని ప్రియురాలైన సంఘము పలుకుచున్నది. పరమగీతం 1:12లో ప్రియురాలు చేసిన విందులో ప్రియురాలి యొక్క పరిమళము ప్రియునికి వ్యాపించినది. ఇక్కడ ప్రియురాలికి ప్రియుడు చేసిన విందులో తన ప్రేమను ధ్వజముగా ఎత్తెను. 1. దైవ గ్రంథమైన బైబిలు ఒక విందుశాల. ఇందులో 60 అంతస్తులు కలవు. దీని యందు సుందరుడైన క్రీస్తు ప్రభువును, సౌందర్యవతి అయిన వధువు సంఘమును కలరు. అన్ని కాలములలోనూ అన్ని లోకములలోనూ శరీర ఆత్మీయ విందులు కలవు. ఈ విందులన్నిటికీ విందు ప్రధాని క్రీస్తు ప్రభువే. ఈ విందులలోని వాటి విలువ ఇంత అని వర్ణించుటకు అలవి కాదు. ఇది దేవరూపమును, దూతల రూపమును, పరలోక, భూలోక, పాతాళ లోకముల రూపములను, గతకాల, నేటికాల, రాబోవు కాలములోని సర్వమును చూపగలది. రోమా 14:17. 1. ఆది నుండి ఎస్తేరు వరకు ఉన్న చరిత్ర గ్రంథములలో ప్రభువు రూపమును వ్యక్తులలో చూడగలము. సృష్టి అంతటిలోనూ చూడగలము. దేవాలయములలో ఉన్న వస్తువులలో చూడగలము. రోమా 1:20. 2. యోబు నుండి పరమగీతం వరకు ఇవి పద్యభాగములు. యోబులో మధ్యవర్తిగాను విమోచకుడుగాను కనబడును. యోబు 9వ అధ్యాయం 32-33 వచనాలు. కీర్తనల గ్రంథంలో రాజును, కవీశ్వరుడైన దావీదు ప్రభువు యొక్క బాల్య రూపమును, సేవ, శ్రమల రూపమును మాత్రమే కాక ఇంకా జరగవలసిన ఆయన మహిమ రూపమును వర్ణించెను. సామెతల గ్రంథంలో క్రీస్తు దేవుని జ్ఞానరూపమైన ఉపదేశ రూపము కలదు. సామెతలు 8వ అధ్యాయము. ప్రసంగిలో అన్ని వ్యర్థమే కాని క్రీస్తు ఒక్కడే కావలసిన వాడు అని ఉన్నది. ప్రసంగి 12, 13, 14. పరమగీతం నందు బయలుపడవలసిన పెండ్లి కుమారుని రూపం కలదు. 3. యెషయా నుండి మలాకీ గ్రంథం వరకు ఈ ప్రవక్తల గ్రంథములలో ప్రభువు యొక్క జన్మము, సేవ, మరణ, పునరుత్థాన, మహిమ, పెండ్లి కుమారుడు, అంత్యతీర్పు వరకు ఉన్న ఆయన రూపములను చూడగలము. 4. సువార్తలు. వీనిలో ప్రభువు యొక్క రాజ, సేవ, మానవ, దేవ రూపములను బహిరంగంగా చూడగలము. శిలువ, మరణ, పునరుత్థానం వలన తన సంఘమును, స్వాస్థ్యమును సంపాదించును. 5. అపోస్తుల కార్యములలో ప్రియుడైన ప్రభువు తన స్వాస్థ్యమైన సంఘంలో ప్రవేశించెను. ఆయన చేసినట్లే తన సంఘంతోనూ జయించెను. 6. రోమా నుండి యూదా వరకు సంఘమును, స్వాస్థ్యమును సంపూర్తి చేసెను. ఆయన రూపమును, సంఘ రూపమును సమానముగా ఉన్నవి. 7. ప్రకటన గ్రంథము. పైన చెప్పబడిన వాటిలో గల రూపము కన్నా మహిమగల సర్వాధికారి అయిన దేవరూప విందు కలదు. వధింపబడిన క్రీస్తే సమస్తములోనూ ఉండి సమస్తాధికారము అయ్యున్నట్లు ఇందు కనబడుచున్నది. 2. క్రైస్తవ సంఘమే ఒక విందుశాల. మంచి సమరయుని ఉపమానంలో పూటకూళ్ళ వాని ఇల్లే క్రైస్తవ సంఘముగా కనబడుచున్నది. లూకా 10:30-37. ప్రభువే పాపిని తన రక్తంతో శుద్ధి చేసి తన ఆత్మ ఇచ్చి ఈ పూటకూళ్ళ వాని ఇల్లైన సంఘంలో ప్రవేశపెట్టినట్లు కనబడుచున్నది. 1. ఇందు వాక్యోపదేశం వలన పాపి రక్షకుడైన ప్రభువును, తన పాపస్థితిని తెలుసుకుని ప్రభువునొద్ద కన్నీటితో తన పాపములను ఒప్పుకుని క్షమాపణ నొంది రక్షణ స్థితి గలవాడై ఉండును. ఆత్మను పొంది రాక కొరకు సిద్ధపడి వధువుగా మార్చబడి ప్రభువుతో షెకిన మేఘముపై పరమునకు చేర్చబడును. 2. పూటకూలవాణి ఇల్లనబడిన ఈ సంఘంలోనే రక్షణ అంతస్తును సంపాదించుకొనును. తప్పిపోయిన కుమారుడు తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చినందున చేర్చుకొని శుద్ధి చేసి రక్షణ వస్త్రమును ధరింపచేసి విందు చేయించెను. ఇది రక్షణ వస్త్రము, రక్షణ అంతస్తు అయ్యున్నది. లూకా 15:11-32. లూకా 15:7-10 వరకు. యెషయా 61:10. పూటకూలవానికి ఇవ్వబడిన 2 దేనారములు అనగా అధికారములు. 3. బాప్తిస్మము. పాపి రక్షింపబడినాడను నిరుకు కొరకును, బహాటంగా సంఘంలో ప్రభువు చేర్చుకొనుచున్నాడనుటకును, నీతి యావత్తు నెరవేర్చుటకు మత్తయి 3:15. దైవ న్యాయమును అంగీకరించుటకును, దైవ సంకల్పమునకు లోబడుటకును లూకా 7:29-30. దైవాజ్ఞను నెరవేర్చుటకు మత్తయి 28:18-19. విశ్వాసము ద్వారా దేవ కుమారులగుటకును, క్రీస్తు ప్రభువును ధరించుకొనుటకును గలతీ 3:26-27. బాప్తిస్మ క్రమమిందు ఏర్పరచబడి ఉన్నది. సర్వలోక క్రైస్తవులను, పరమునకు వెళ్లిన పరిశుద్ధులను క్రీస్తు నామమును ధరించుకొనుటను బట్టి బంధువులై ఉన్నారు. 4. ప్రభు భోజన సంస్కారము. ప్రభువు తన సంఘమును
ప్రభువును అంతము వరకు పరిపూర్ణంగా ప్రేమించి ప్రేమ విందు యోహాను 13:1. ఆయన వారిని పాలిభాగస్థులనుగా చేయుటకు వారి పాదములను కడిగి వస్త్రముతో తుడిచెను యోహాను 13:5. వారిలో ఉన్న పాపనైజమును పరిపూర్ణంగా పరిహారం చేసి క్రీస్తు యొక్క సారూప్యము వారిలో పరిపూర్ణమగుటకే ఈ కార్యక్రమమును నిర్ణయించెను. ప్రభువే స్వయముగా ఈ కార్యక్రమమును జరిగించినట్లు 1 కొరింథీ 11:23 నందు ప్రభువు వలన దీనిని పొందితిని అను మాటను బట్టి తెలియచున్నది. దేవదాస్ అయ్యగారికి ప్రభువే స్వయంగా రాజమండ్రిలో ప్రభువు భోజనమును ఇచ్చిరి. అమ్మా, నీవు వెళ్ళి నీ గదిలో మోకరించిన ప్రభువు వచ్చి నీకు సంస్కారమునిచ్చును అని అయ్యగారు మీర్జాపురంలో ప్రభువు సేవను చేయుచున్న మరీదు సావిత్రమ్మ గారితో చెప్పగా ఆమె అలాగూ దైవ సన్నిధిలో కనిపెట్టి ప్రభువు ఇచ్చిన సంస్కార భోజనమును పుచ్చుకొనెను. నేటి దినములలో అనేక మందిలో ఇట్టి అనుభవమును కనుగొనగలము. 5. పరిశుద్ధాత్మ. ఈ పూటకూల వాని ఇంటిలోనే పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్ముడు ఇచ్చు ఆభరణములను వస్త్రములను ధరించి రాక కొరకు వధువుగా సిద్ధపడవలెను. శూన్యమైన దానిని సుందరమైన సృష్టిగా చేసిన పరిశుద్ధాత్ముడే సంఘమును సుందర వధువుగా సిద్ధపరచుచున్నారు. నేనిక సిద్ధంబుగా లేనని తెలుస్తున్నది నిరుకు గానన్ పరిశుద్ధాత్మయే నన్ను కడకు సిద్ధము చేసుకొనును. 6. దైవ సన్నిధి. భూమి మీద ఉండి ప్రభువునందు నిద్రించి పరమందున్న పరదైసు అను దైవ సన్నిధికి వెళ్లి ప్రభువు యొక్క రెండవ రాకకు ఎదురు చూచుచున్నారు. వారక్కడ ఉండి ప్రభువును దూతలను చూచుచున్నారు. వారు మన యొద్దకు వచ్చుచున్నారు. ఇట్టి అనుభవమే భూమి మీద ఉండి ప్రభువు రాక కొరకు ఎదురు చూచుచు దైవ సన్నిధి పరులకును కలదు. కనుకనే విశ్వాస ప్రమాణంలో పరిశుద్ధుల సహవాసమును నమ్ముచున్నాము అని కలదు. వారికిని మనకు గల సహవాస బంధుత్వము తెలుపనిదే యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మా యన్న కాడ అని కీర్తన. ఈ అనుభవము కూడా ఈ పూటకుళ్ళ వాణి ఇంటిలోనిదే. 3. పరలోకపు యెరూషలేము. ఇదే అసలైన విందుశాల. పైన చెప్పబడిన అనుభవములన్నీ గలవారే ఈ విందుశాలలోనికి చేర్చబడుదురు. 7 ఏండ్లు గొర్రెపిల్ల పెండ్లి విందు ఇక్కడ జరుగును. ఆ తరువాత యుగ యుగములు మహిమ విందు జరుగును. భూమి మీద 1000 ఏండ్లు విందు జరుగుచున్నను. అక్కడ ఆ మహిమ విందు జరుగుచూనే ఉండును. ఇందు పాలు పొందువారే ధన్యులు. ఇస్సాకు రిబ్కాను కలుసుకొని శారా గుడారంలోనికి తీసుకుని వెళ్ళినట్లు ప్రభువు ఆయనే స్వయంగా వధువును విందుశాలకు తోడుకొని వెళ్ళును. నా వద్ద నేర్చుకొనుడని చెప్పిన ప్రభువే వాక్య విందులోనికి తోడుకుని వెళ్ళి వాక్య విందు వశము చేయును. వాక్య విందులోని సర్వశక్తులు, హక్కులు, వరములు, దానములు, దీవెనలు వధువు వశము చేయును. పూటకూళ్ళ వాని ఇల్లైన క్రైస్తవ సంఘమును విందుశాలలోనికి తోడుకుని వెళ్ళి ఈ సర్వ వరములను వినియోగించుకుని అధికారమును పరిశుద్ధాత్మ వలన దయచేసి వధువు యొక్క రూపమును సంపాదించుకున్నట్లు చేసి పరమందున్న నూతన యెరూషలేమును విందుశాలకు తోడుకుని వెళ్ళి అక్కడ అన్ని రకములైన బహుమానములను ఇచ్చును. ధ్వజము. జయసూచకమైన జెండా ఆయా దేశముల వారు వస్త్రములతోనూ లోహములతోనూ జయసూచకమైన ఈ జెండాను ఉపయోగింతురు. ఆయా దేశములకు సంబంధించిన గుర్తులు అందు కనిపించును. ఇక్కడ పెండ్లి కుమార్తెపై ప్రేమనే ధ్వజముగా నెత్తెను. ఈ జెండాపై గుర్తు ప్రేమయే. 1. యెహోవా నిస్సి. యెహోవా ధ్వజము. నిర్గమ 17:15. ఏర్పాటు జనమైన ఇశ్రాయేలీయులకు సృష్టికర్త అయిన దేవుడు యెహోవా దేవునిగా బయలుపడి వారి పక్షముగా ఆయనే ఈ ధ్వజం నెత్తెను. నిర్గమ 6:2-3. అందుచే నేటి వరకును ఇశ్రాయేలీయులు ఏ స్థలములో ఉన్నను యెహోవా దేవుని బట్టి జయము గలవారై ఉన్నారు. 2. సిలువ ధ్వజము. జనమును పిలుచుటకు ఆయన ఒక ధ్వజమునెత్తెను. యెషయా 11:12. ఇదే సిలువ ధ్వజము. బాబేల్ కాలమందు నానా దేశములకు చెదిరిపోయిన ఆయా భాషలు మాట్లాడు వారందరూ కల్వరి గిరిలో ఎత్తబడి క్రీస్తు సిలువ ధ్వజం వద్ద చేర్చబడిరి. సర్వ పనులకు పరిపూర్ణ జయము ఈ సిలువనాథుని వలననే కలిగెను. మానవునికి కలిగిన పాపము, శాపము, మరణము, నరకము వీటన్నిటిపైనను వీటిని తెచ్చిపెట్టిన సాతాను పైనను సిలువలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు వలననే జయం కలిగినది. ఇక్కడే నరునికి మోక్ష భాగ్యం కలిగినది. సిలువలో క్రీస్తు యొక్క మరణములోనే సంగమునకు వధువు యొక్క రూపం కలిగెను. ఎలాగనగా మొదటి ఆదాములో నుండి హవ్వ తీయబడిన సమయం నందే ఆదామునకు మరణ సమయమును హవ్వకు వధువు రూప సమయంనై ఉన్నది. పాపి తన పాపపు దుస్థితి నుండి విడిపింపబడి రక్షణ నుండి వధువు యొక్క అంతస్తునకు తయారగుటకు కావలసిన స్థితి అంతయు సిలువలోనే కలదు. కనుక సర్వజనులు ఈ సిలువనాథుని యొద్దకు వచ్చి ఆయన ప్రేమ రూపమును ధరించుకొనగలరు. నాకింత ప్రోత్సాహానందము కలుగుటకే కర్త ఘనమైన హేతువయుండు. 3. సంఘధ్వజము.
కీర్తన 20వ అధ్యాయం 5వ వచనం. క్రైస్తవ సంఘము రక్షణ ధ్వజమును సిలువ వేయబడిన క్రీస్తు కాలమును బట్టి కలిగి ఉన్నది. 4. వధువు ధ్వజము. ఈ వచనమునందు వధువు సంఘము ప్రేమ ధ్వజమును కలిగి ఉన్నది. క్రైస్తవ సంఘములో రక్షణ ధ్వజం వరకు వచ్చిన విశ్వాసులు కలరు. ప్రేమ ధ్వజం కలిగిన వధువు అంతస్తు గలవారున కలరు. ప్రభువు యొక్క ప్రేమ సృష్టి అంతటిలోనూ ఉన్నది. దూతలు పరిశుద్ధులైనను మానవులకు పరిచారకులుగా సృష్టింపబడినందున ఆయన ప్రేమను చూడగలము. బైబిల్ గ్రంథమును ఎక్కడ తెరచినను ఆయన యొక్క ప్రేమ రూపమును చూడగలము. ప్రభువు నరుల కొరకు పడిన పాటలను చూచినప్పుడు ఆయన ప్రేమను చూడగలము. పరిశుద్ధాత్ముడు సంఘమును ఆయత్తపరచుటలో ఆయన ప్రేమను చూడగలము. క్రైస్తవ సంఘ కాలంలో ఆయన ప్రేమను చూడగలము. పరమున ఆయనతో సమానమైన స్వాస్థ్యమును ఇచ్చిన స్థితిని బట్టి ఆయన ప్రేమను చూడగలము. ప్రభువు సంఘమునకు చేసిన స్థితి అంతటిని తలంచి ఆయన ప్రేమ లక్షణములను స్మరించి పరిపూర్ణమగు ఆయన ప్రేమ ధ్వజం ఎట్టిదో ఆ అనుభవంలో ఎరిగినదై ఆయన ప్రేమను నా మీద ధ్వజముగా ఎత్తెను అనుచున్నది. ప్రియ శ్రోతులారా, పైన కనపరిచిన విందుశాలలో ప్రవేశించి ప్రియుని ప్రేమనే నీ జీవితంలో ధ్వజముగా నెత్తుదువుగాక. ఆమేన్. మరణాత.